పాలకూర కర్రీకి కావలసిన పదార్థాలు: 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లిపాయ రబ్బలు, తరిగిన పాలకూర, కొద్దిగా మటర్. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, గ్రీన్ పీస్ మళ్ళీ ఇంకొంచెం ఉడకడానికి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే అప్పుడు బాగా ఉడుకుతుంది. ఇదంతా బాగా ఉడికిన తర్వాత తరిగిన పాలకూర కూడా వేసుకోవాలి. పాలకూర కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఆకుకూరలో సాల్ట్ తక్కువ పడుతుంది, దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా ఉడికిన తర్వాత టేస్టీ పాలకూర కర్రీ రెడీ.